అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరు ప్రజలకి అదేవిధంగా మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే 2 రోజుల క్రితం మన కడప జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడైనటువంటి రెడ్డప్ప గారి శ్రీనివాసులరెడ్డి గారు మా జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాని అనుసంధానంగా ఆయన చేసిన ట్వీట్కు ఖండిస్తూ జనసేన పార్టీ తరపున ప్రొద్దుటూరు నుంచి ఆయన వ్యాఖ్యలను ఖండించడం జరుగుతుంది. ఇదేంటంటే ఆయన చేసిన విధానం ఏంటంటే 18 నెలల క్రితం పేరెంట్ టీచర్స్ మీటింగ్లో భాగంగా ఒక గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఆయనకు రావాల్సిన ఒక క్లస్టర్ ఇన్ఛార్జికి రావాల్సిన ఒక 15 నుంచి 20 లక్షల బిల్లులకు సంబంధించి ట్వీట్ను చేయడం జరిగింది. అది గవర్నమెంట్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది ఎడ్యుకేషన్ సంబంధించిన శాఖకు సంబంధించిన ప్రోగ్రాం. వాటికి సంబంధించిన బిల్లులను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ బాబు గారిని అడగాలి, లేకపోతే ఇటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేయండి అని ఉత్తర్వులు జారీ చేసిన ఆర్ఎండ్బి శాఖ మంత్రి అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారిని అడగాలి. అంతేగాని మా జనసేన పార్టీకి ఏం సంబంధము? జనసేన పార్టీకి సంబంధం అంటే గవర్నమెంట్ లో భాగంగా ఒక ఉప ముఖ్యమంత్రిగా అడగచ్చు. కాకపోతే ఈ 18 నెలల్లో ఎన్నిసార్లు మీరు మన లోకేష్ బాబు గారిని కలవలేదు? డిస్టిక్ వైజ్ నారా లోకేష్ గారు ప్రతి కుటుంబ సమేతంగా అందరినీ ఆహ్వానించడం జరిగింది. నారా లోకేష్ గారితో డిన్నర్ అని చెప్పి అప్పుడు ఆ కాంట్రాక్ట్ ను తీసుకెళ్లి మాకు 18 లక్షల బిల్లు రావాలని చెప్పి అడిగిండొచ్చు కదా. ఒక ఏమైనా సమయమా? అంటే పదవి రాకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడం, ఇది ఉండబడిన ఈ రాజకీయ చరిత్రలో ఇంత అనుభవం ఉన్న మీకు ఇది తగునా? ఇదేనా టీడీ నేర్పిన విధానం? ఇన్ని రోజుల నుంచి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి టీడీపీలో నేర్చుకుంది ఇదేనా? ఇది సమయమా? అంటే ఒక పదవి రాకపోతే, లేదంటే ఒక ఇచ్చిన మాటను మీ పార్టీ వాళ్ళు నెరవేర్చకపోతే ఇతర పార్టీ మీద బురద జల్లడం ఎంతవరకు సమంజసం? అంటే మీకు పదవి రాకపోతే ఎటువంటి కార్యక్రమం అంటే జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడం ఇది తగునా? ఉమ్మడి కడప జిల్లాలో జన సైనికులు లేకపోతే ఈ విజయం అనేది అంత మెజార్టీ వస్తుందా? అంటే జన సైనికుల ప్రభావితం లేకోకుండా మన కడప జిల్లాలోనే ఇన్ని సీట్లు మనం గెలగలుగుతామా? ఒకసారి మంగళగిరి మా జనసేన పార్టీ ఆఫీసుకు గానీ, లేదంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గానీ వెళ్తే ఎంత జనసేన పార్టీ ఓటు శాతం ఉంది ఈ ఉమ్మడి కడప జిల్లాలో అనే విషయం అర్థమవుతుంది సార్. మాకేమన్నా మాకు బాధలు లేవా? మేమేమన్నా ఇప్పుడు ఉమ్మడిలో మన పొత్తులో భాగంగా, పొత్తులో ధర్మంగా, పొత్తులో మనం కూటమి ఎందుకు మా పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహించారు? 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉండాలి, 10 ఏళ్ల పాటు ఈ కూటమి కొనసాగుతుంది అని గర్వంగా చెప్తున్నాడు. దానికి అనుసంధానంగానే నడుచుకోండి అని జరిగే ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తున్నారు. సార్ ఇట్లా ఈ విధంగా జరుగుతున్నాయి. మన జరిగిన తిరుపతిలో మా ఉమ్మడి కడప జిల్లా, అనంతపురం జిల్లా, 3 జిల్లాలు కలిపి ఒక మీటింగ్ జరిగింది తిరుపతిలో. ఎంతమంది కంప్లైంట్ లేవు సార్? కడప జిల్లాలో ఎంతవరకు మా జనసేన పార్టీకి ఒక గుర్తింపు పొందిన పదవి ఉంది? ఒక చైర్మన్ పదవి ఏదైనా ఉందా? అది ఏదైనా గానీ, గుళ్ళో గానీ, బల్లో గానీ, హాస్పిటల్లో గానీ మాకు ఉంది గుర్తింపు. మేము ఆత్మగౌరవాన్ని మేము మాకు లేవా బాధలు? మేమేమన్నా మీ మీద విమర్శలు చేస్తున్నామా? లేదంటే తెలుగుదేశం నాయకులైనటువంటి ఈ జిల్లా నాయకులైనటువంటి వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నామా? లేదే. ఎందుకంటే ఇది మన కూటమిలో ఇది ఒక పొత్తు ధర్మం ప్రకారం నడుచుకోవాలనేది మా పార్టీ సిద్ధాంతము. మా పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పిన మంచి స్ఫూర్తి. ఆయన అడుగుడు జాడలోనే నడుచుకుంటాం. దాన్ని మీరు క్రాస్ చేసి మాకు బిల్లులు రాలే, 10 లక్షల బిల్లులు రాలే, ఈడ ఎన్ని బిల్లులు రాలే, ఎన్ఆర్జీసీ కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ స్టార్ట్ అయిన మొదట్లోనే ఎన్నో కోట్లు రికార్డు సృష్టించాడు. మరి సచివాలయాల్లో మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందా సార్? ఇక్కడ తూర్పు కాన్స్టిట్యున్సీ కానీ, కడప జిల్లా ఏ కాన్స్టిట్యున్సీ కానీ మాకు ఆర్థికంగా ఎందుకంటే మేము ఆర్థికంగా మా పార్టీ ఇక్కడ ఆర్థికంగా లేదు, కానీ ఆత్మగౌరవంగా బలంగా ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మీకు ఎటువంటిది అసలు తగదు సార్. దయచేసి ఇటువంటి మా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసేటప్పుడు 1కి 2 సార్లు పూర్తిగా ఆలోచించి విమర్శలు చేయండి. అంతేకాదు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే, ఎందుకంటే మేము పొత్తు ధర్మం అనుసంధానము మేము నడుచుకుంటున్నాం. మేము కూడా పొత్తు ధర్మాన్ని పక్కన పెడితే అజెండాల గురించి మాట్లాడడం మాకేం కొత్త ఏం కాదు. ఎందుకంటే ప్రశ్నించడం మొదలు పెడితే జనసేన పార్టీ పుట్టిందే ప్రశ్నించడంలో.
అటువంటిది ప్రశ్నించడంలో మాకేం కొత్త ఏం కాదు. ప్రశ్నించే దగ్గర నుంచి పవర్లోకి వచ్చాం, మాకేం కొత్త ఏం కాదు. దయచేసి ఇటువంటి వ్యాఖ్యలను ముందు ముందు ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు చేయకోకుండా క్రమశిక్షణ రహిత చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీని కోరుకుంటున్నాం సార్. జై హింద్, జై జనసేన.